హలో గైస్, మీ అందరికైతే ఉగాది పచ్చడి ఎలాగో చేయడం తెలుసు, కానీ నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది మీకైతే చూపిస్తాను. ఇక్కడ వేపాకైతే నేను తీసుకున్నాను. అంటే దీన్ని ఏమంటారు, చిగురు అంటారు కదండి. ఆ చిగురు అయితే తెంపుకొని అలా పెట్టుకున్నాను. కొంచెం చింతపండు అయితే కలుపుకొని అయితే అలా పక్కకు పెట్టేసుకొని, దీనికి కావాల్సినవి అయితే మామిడికాయ, బెల్లము, చిగురు, పులుపు అలా పక్కకు పెట్టుకొని అయితే పెట్టుకున్నాను. అన్నీ అలా కలిపేసుకున్నానండి. దాంట్లో కొంచెం మనము తీపి, షుగరు, కారము అలా రావడానికైతే నేను మెంతులు అలా వాడాను. తర్వాత ఇక్కడ ఇంట్లో అయితే గుడి పడవ పండుగ అయితే చేసుకున్నాము. మహారాష్ట్ర స్టైల్లో గుడి పడవ చేసుకుంటారన్నట్టు ఈ సంవత్సరం అయితే మేము ఇలా చేసుకున్నాము. తర్వాత మంచిగా అందరికీ అయిపోయిన ఉగాది పచ్చడి అయితే మంచి గ్లాసులు అయితే అందరికీ సర్వ్ చేసి నేనే ఇచ్చానండి. ఈ సంవత్సరం మాకు ఉగాది అయితే స్పెషల్గా గడిచింది. దీని గురించి బ్లాగ్ అయితే చేశాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.